హాయ్ హలో హౌ ఆర్ యూ దిస్ ఈజ్ కిరణ్. నేను మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఫస్ట్ ఇయర్ పోయిటరీలో ఫస్ట్ పోయం కామన్వెల్త్ ఆఫ్ పీస్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, సో వితౌట్ మచ్ ఫర్దర్ ఎడు లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ టైటిల్ ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్, రిటన్ బై ద గ్రేట్ విలియం షేక్స్పియర్. సో లెసన్ టైటిల్ గురించి ఒకసారి చూద్దాం. టైటిల్ ఏంటి? కామన్వెల్త్ ఆఫ్ బీస్. ఇంతకీ కామన్వెల్త్ అంటే ఏంటి ముందు నేర్చుకుందాం. ఓకే, కామన్వెల్త్ మీన్స్ an international association consisting of the UK together with states that were previously part of the British Empire and dependencies. అంటే ఏం లేదండి, సింపుల్. ఒకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ తను చాలా దేశాలని జయించుకుంటూ వచ్చి వాటిని కాలనీస్ కింద చేసుకుంది. సో యూకే అది పరిపాలించినటువంటి దేశాలు అన్నిటినీ కలిపి మనం కామన్వెల్త్ అంటాం. యాక్చువల్గా కామన్వెల్త్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. సో ప్రజల చేత పరిపాలింపబడేటువంటి రాజ్యాన్ని మనం కామన్వెల్త్ అంటాం. కామన్వెల్త్ అంటే మీనింగ్ తెలిసింది మనకి. మరి కామన్వెల్త్ ఆఫ్ బీస్ అని ఎందుకన్నారు? ఇన్ దిస్ పోయం కామన్వెల్త్ ఆఫ్ బీస్ షేక్స్పియర్ డిస్క్రైబ్డ్ ఏ లైఫ్ లెసన్ యూజింగ్ హనీ బీస్. ఈయన హనీ బీస్ని కంపేర్ చేస్తూ హ్యూమన్ బీయింగ్స్కి ఒక మంచి లైఫ్కి సంబంధించినటువంటి లెసన్ని నేర్పించాలనుకున్నారు. ఓకే, ద కామన్వెల్త్ యాక్చువల్లీ మీన్స్ దాట్ ద కంట్రీ ఈజ్ గవర్న్డ్ బై ఇట్స్ పీపుల్. సో కామన్వెల్త్ అంటే ఏంటి? ఏదైనా ఒక దేశం తన యొక్క ప్రజల చేత పరిపాలింపబడితే దాన్ని మనం కామన్వెల్త్ అంటాం. సరే, ఇప్పుడు షేక్స్పియర్ గురించి ఇంకా 2 ముక్కలు మాట్లాడుకుందాం. షేక్స్పియర్, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. హీ రోట్ నియర్లీ 36, కొంతమంది 37 కూడా అంటారు, 36 plays, 154 sonnets, 2 long poems, వాట్ నాట్. ప్రతిదీ కూడా సక్సెస్సే. ఆయన 100 సంవత్సరాల క్రితం డ్రామాలు రాశారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఎంతోమంది ఆయన యొక్క ప్లేస్ని ట్రాన్స్లేట్ చేసుకుంటారు, చదువుతారు, ఇంకా ఆయన ప్లేస్ని స్టేజ్ మీద ప్రదర్శిస్తారు. సో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి రైటర్. ఈయన రాసినటువంటి గ్రేట్ ట్రాజడీస్ ఏంటో చూద్దాం. హ్యామ్లెట్, ఒథెల్లో, కింగ్ లియర్ అండ్ మ్యాక్బెత్. ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి, అన్నీ మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి కొన్ని చూద్దాం. హెన్రీ ఫిఫ్త్, జూలియస్ సీజర్, ద టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, యాజ్ యు లైక్ ఇట్, ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. సో కొన్ని డ్రామాస్, కామెడీస్ ఉన్నాయి, కొన్ని ట్రాజడీస్ ఉన్నాయి. తర్వాత ఈయన హిస్టారికల్ ప్లేస్ని కూడా రాయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ షేక్స్పియర్. ఇంకా స్పెషల్గా ఈ పోయంలో ఈయన బీస్ గురించి, బీ హైవ్ గురించి మాట్లాడటం జరిగింది. సో ఒక్కసారి బీస్ గురించి చూద్దాం. బీస్లో 3 రకాల బీస్ ఉంటాయి. ఒకటి క్వీన్ బీ, ఇంకొకటి డ్రోన్, ఇంకొకటి వర్కర్ బీ. క్వీన్ బీ మాత్రమే ఫెర్టిలిటీకి ఉపయోగపడుతుంది. అంటే పొదగగడిగినటువంటి గుడ్లను పెడుతుంది, అవి బీస్గా తయారవుతాయి. డ్రోన్ అంటే మేల్ బీ, అది మేటింగ్కి, అంటే క్వీన్ బీతో కలిపి మేటింగ్కి తప్ప, మేటింగ్ అంటే శృంగారం, మేటింగ్కి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఓకే, దాన్ని ఒక రకంగా లేజీ బీ అని కూడా మనం చెప్పచ్చు. ఇంకా వర్కర్ బీ, ఈ వర్కర్ బీస్ కూడా ఫిమేల్ బీసే. ఎక్కువగా అవి బీ హైవ్ని సంరక్షించడంలోనే అవి ఉంటాయి. సో చాలా రకాలైనటువంటి బీస్ ఉంటాయి ఇందులో. మెజిస్ట్రేట్ బీస్ అంటే కొన్ని బీస్, సోల్జర్ బీస్ అంటే ఈయన చెప్పినటువంటి, షేక్స్పియర్ చెప్పినటువంటి ప్రకారం చాలా రకాల బీస్ ఉంటాయి. ఇంకా మన పోయంలో కాంటెక్స్ట్ ఏంటి? ఓకే చూద్దాం. ఈ పర్టికులర్
ద కామన్వెల్త్ ఆఫ్ బీస్ పోయంని షేక్స్పియర్ తను రాసినటువంటి ఒక హిస్టారికల్ ప్లే హెన్రీ ఫిఫ్త్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, సో హెన్రీ ఫిఫ్త్ ఈజ్ అ హిస్టారికల్ ప్లే. అందులో ఏంటి, సో ఈ హెన్రీ ఫిఫ్త్ తను యుద్ధానికి వెళ్ళబోయే ముందు తను సంకోచంలో ఉన్నటువంటి టైంలో తన మత గురువు అయినటువంటి ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ తను చెప్తాడనమాట, ఒక లెందీ స్పీచ్ ఇస్తాడు. ఏం చెప్తాడు, ఇట్లాంటి వార్ టైంలో మనం యుద్ధానికి వెళ్ళాలి, ఎందుకంటే ఆ పక్క దేశమైనటువంటి ఫ్రాన్స్ మీద, ఆ సింహాసనం మీద అందరికంటే కూడా ఎక్కువగా మన హక్కే ఉంది, మనం పక్కనే ఉన్నాం కాబట్టి. తర్వాత మీరేం భయపడాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే మన దేశంని సంరక్షించుకుంటూనే మనం మిగతా దేశాల మీద దండెత్తగలం, ఆ స్థాయి మనకుంది, ఆ స్టామినా మనకుంది అని చెప్పి ఆర్చ్ బిషప్ హెన్రీ ఫిఫ్త్ని సో మోటివేట్ చేసి ఆయనతో యుద్ధాన్ని చేయించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో హియర్ ఆర్చ్ బిషప్ ఆర్చ్ బిషప్ ఎవరండి, స్పీకర్. మొత్తం అంతా ఇది ఒక మోనోలాగ్ అనుకోండి. ఓకే, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, హెన్రీ ఫిఫ్త్ వింటూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ స్పీకర్ ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ అండ్ లిసనర్ హెన్రీ ఫిఫ్త్. నెక్స్ట్ ఇంకా పోయంను మనం మొదలు పెట్టుకుందాం. లెట్స్ స్టార్ట్. కామన్వెల్త్ ఆఫ్ బీస్. మీకు ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను, కొంచెం డిఫికల్ట్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నటువంటి వాటిని మనం కింద సపరేట్గా వాటికి మీనింగ్స్ ఇచ్చాం, పైన షేర్ చేసాం. చూడండి వాటిని. For so work the honeybees, creatures that, by a rule in nature, teach the art of order to a peopled kingdom. So, ఏం చెప్తున్నారు, ఫర్ సో వర్క్ ద honeybees, creatures that. సో చిన్నటువంటి క్రీచర్స్, నేచర్లో ఉండేటువంటి చిన్న పురుగులు, ఈగలు, వాటిని చూసి, లేకపోతే అవి మనకి డిసిప్లైన్ అంటే, ఆర్డర్ అంటే ఏంటో, ఇంత పెద్ద కింగ్డమ్ని పరిపాలిస్తున్నటువంటి మీకు మాకు తెలియచేస్తాయి. దే హ్యావ్ అ కింగ్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద స్టేట్. ఒక్కసారి మనం ఆ తేనెపట్టును కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, తేనెపట్టులో కూడా దాన్ని పరిపాలించడానికి ఒక కింగ్ ఉంటాడు, ఆయనకి సహకరించడానికి ఆఫీసర్స్ ఉంటారు. ఓకే, సో ఎవరు వాళ్ళు, వేర్ సమ్ లైక్ మెజిస్ట్రేట్స్ కరెక్ట్ ఎట్ హోమ్. ఈ తేనెపట్టులో కొంతమంది అంటే కొన్ని బీస్, మెజిస్ట్రేట్ బీస్ అంటాం వాటిని, అవి మెజిస్ట్రేట్స్ లాగా పనిచేస్తాయి. ఎక్కడైనా సరే తప్పు జరిగితే వాళ్ళని పరిశీలించి, ఓకే, ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి శిక్ష విధించడం జరుగుతుంది. అదర్స్ లైక్ మర్చెంట్స్ వెంచర్ ట్రేడ్ అబ్రాడ్. ఇంకా కొన్ని బీస్ ఉంటాయి, అవి బిజినెస్ మెన్ డ్యూటీని చేస్తూ ఉంటాయి, అంటే వ్యాపారస్తుల్లాగా ఉంటాయి. అవి ఏం చేస్తాయి, విదేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్ చేసి సో విదేశీ ద్రవ్యాన్ని మన దేశానికి తీసుకొస్తూ ఉంటాయి. అదర్స్ లైక్ సోల్జర్స్ ఆర్మ్డ్ ఇన్ దేర్ స్టింగ్స్. ఓకే, మన బోర్డర్లో ఎలా అయితే సోల్జర్స్ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడుతూ నిరంతరం కూడా అక్కడ మన దేశాన్ని గార్డ్ చేస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు, అదేవిధంగా బీ హైవ్లో కూడా సోల్జర్ బీస్ ఉంటాయి. అవి నిరంతరం బీ హైవ్ని, తేనెపట్టును రక్షిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లితే వెంటనే అవి అటాక్ చేస్తాయి, వాటి యొక్క స్టింగ్స్తో కుడతాయి. మనం వెపన్స్తో దాడి చేస్తాం, అవి స్టింగ్స్తో అంటే కొట్టడం ద్వారా అవి దాడి చేస్తాయి. మేక్ బూట్ అపాన్ ద సమ్మర్స్ వెల్వెట్ బర్డ్స్. సో అంతేకాదు, ఈ బీజ్ గార్డెన్ మీదకి అటాక్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ దగ్గర ఉండేటువంటి నెక్టర్ని దోచుకొని వస్తాయి. సో వెల్వెట్ బర్డ్స్ అంటే, వెల్వెట్ అంటే స్మూత్గా, వాటి పెటల్స్ చూడండి ఎంత స్మూత్గా ఉంటాయో, సో దాన్ని వెల్వెట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ షేర్ చేసినటువంటి పదాల మీనింగ్స్ చూద్దాం. ఆర్డర్, మెజిస్ట్రేట్స్, బూట్. ఆర్డర్ అంటే ఇక్కడ అరేంజ్మెంట్, డిసిప్లైన్ మనం ఏదైనా అనుకోవచ్చు. మెజిస్ట్రేట్స్ అంటే మెజిస్ట్రేట్ అంటే ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆర్ జడ్జ్. నెక్స్ట్ బూట్ అంటే
లూట్ అని, దోచుకోవటం, బలవంతంగా లాక్కోవటాన్ని మనం లూట్ అంటాం. నెక్స్ట్ స్లైడ్. విచ్ పిలేజ్ దే విత్ మెర్రీ మార్చ్ బ్రింగ్ హోమ్. సరే, వీళ్ళు గార్డెన్ మీదకి దాడి చేసి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లవర్స్ దగ్గర ఉండేటువంటి నెక్టర్ని దోచుకున్న తర్వాత ఏం చేస్తాయి వాటిని. సో ఇప్పుడు యుద్ధం జయించిన తర్వాత సోల్జర్స్ ఎలా ఉంటారండి మీకు తెలుసు కదా, వాళ్ళు మెర్రీ మేకింగ్, చాలా హ్యాపీగా. సో ఏ దేశాన్ని అయితే జయించారో ఆ దేశంలో ఉండేటువంటి సంపదను అంతటిని కూడా దోచేసి సో స్లోగన్స్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ దేశానికి వస్తారు. అదేవిధంగా టెంట్కి, అంటే ఎక్కడైతే కింగ్ ఉన్నాడో, అంటే ఎక్కడైతే క్వీన్ బీ ఉందో తేనెపట్టు దగ్గరికి అవి విజయోత్సాహంతో మార్చ్ చేసుకుంటూ శబ్దాలు చేసుకుంటూ వస్తాయి. హూ బిజీడ్ ఇన్ హిస్ మెజెస్టీ సర్వేస్ ద సింగింగ్ మ్యాసన్స్ బిల్డింగ్ రూప్స్ ఆఫ్ గోల్డ్. సో ఇక్కడ ఈ మెజెస్టీ చాలా బిజీగా ఉన్నాడు. ఎందులో? సర్వేలో. అక్కడ ఆయన తేనెపట్టు దగ్గర ఉండి వీళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి సంపదని నిల్వ చేయటానికి, ప్రిజర్వ్ చేయటానికి కావలసినటువంటి కోటని నిర్మించడంలో బిజీగా ఉన్నాడు. ఓకే, ఎవరి చేత? ఆర్కిటెక్ట్స్, తర్వాత మ్యాసన్ బేస్ చేత ఆ కోటని నిర్మిస్తున్నారు. కోట యొక్క టాప్స్ ఎలా ఉంటాయండి? ద రూఫ్స్ ఆఫ్ గోల్డ్, బంగార వర్ణంలో ఆ కోటని కడుతూ ఉన్నాయి అవి. ద సివిల్ సిటిజన్స్ నీడింగ్ అప్ ద హనీ. సరే, తీసుకొచ్చినటువంటి ఆ హనీని జాగ్రత్తగా సివిల్ సిటిజన్ బీస్ ఏం చేస్తాయి, వాటిని జాగ్రత్తగా పిండి ఒక కంటైనర్లో నిల్వ చేస్తాయి. తర్వాత వాటి యొక్క డ్యూటీని పోర్టర్ బీస్కి ఇవ్వటం జరిగింది. ద పూర్ మెకానిక్ పోర్టర్స్ క్రౌడింగ్ ఇన్. సో తర్వాత గుంపులుగా మెకానిక్ పోర్టర్ బీస్ వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి, ఇంత పెద్ద పెద్ద కంటైనర్స్ని అవి మొయ్యలేక భుజం మీద వేసుకొని సో మెల్లగా వాటిని చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తాయి. చూడండి, దేర్ హెవీ బర్డన్స్, అంటే చాలా బరువైన, ఎట్ హిస్ నారో గేట్, చాలా సన్నగా ఇరుగ్గా ఉండేటువంటి నారో గేట్ ద్వారా వాటిని తీసుకెళ్తాయి. ద సాడ్ ఐడ్ జస్టిస్. సాడ్ ఐడ్ అంటే చాలా కేర్ఫుల్గా, విత్ హిస్ సర్లీ హామ్, చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తూ బరువు వలన ఆ బరువుని తట్టుకోలేక మధ్యలో కోపంతో, అంటే ఎవరైనా అడ్డొస్తారేమో అన్నటువంటి కోపంతో అవి ఆ బీ హమ్మింగ్, అంటే బీస్ ఒక రకమైనటువంటి శబ్దాన్ని చేస్తూ ఉంటాయి, చాలా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాయి. ఏంటంటే జిజ్ అనేటువంటి శబ్దాన్ని చేసుకుంటూ అవి లోపలికి వెళ్తాయి. ఇక్కడ మనం వర్డ్స్ని షేర్ చేసుకున్నాం, వాటిని చూద్దాం. పిలేజ్ అంటే ఏదైతే లూట్ చేసుకున్నారో అది. నెక్స్ట్ స్క్వీజ్ అంటే పిండటం. ఓకే, పోర్టర్ అంటే క్యారియర్, మొయ్యటం. సాడైడ్ అంటే వెరీ కేర్ఫుల్ అని, చాలా జాగ్రత్తగా అని. సర్లీ అంటే బ్యాడ్ టెంపర్డ్, కోపం రావటం. నెక్స్ట్ హమ్మింగ్ అంటే ఆ శబ్దాన్ని చేయటం. నెక్స్ట్ స్లైడ్. డెలివరింగ్ ఓవర్ టు ఎగ్జిక్యూషనర్స్ పేల్స్, ద లేజీ యానింగ్ డ్రోన్. ఇంకా కొన్ని ఉంటాయమ్మా ఈగలు, అవి పని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, చాలా లేజీ. వాటిని ఎగ్జిక్యూషనర్ బీస్ దగ్గరికి తీసుకెళ్తారు. అవి విచారించి మెజిస్ట్రేట్స్ ఇచ్చినటువంటి తీర్పుని అవి అమలుపరుస్తాయి, శిక్షను విధిస్తాయి. ఓకే, దిస్ ఇన్ఫర్ దట్ మెనీ థింగ్స్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ రిఫరెన్స్ ఓకే టు వన్ కన్సెంట్ మే వర్క్ కంట్రారియస్లీ. సో దిస్ ఇన్ఫర్ అంటే కంక్లూజన్. సో ఫైనల్గా ఆ రైటర్ ఏం కంక్లూడ్ చేస్తున్నాడంటే త్రూ ఆర్చ్ బిషప్ ఏం చెప్తున్నాడంటే, సో ఇన్ని రకాల పనులు మనం ఎందుకు చేస్తాం? ఒక గోల్ కోసం. మే వర్క్ కంట్రారియస్లో ఒక్కొక్కసారి రివర్స్లో చూసుకోండి, ఒక్క గోల్ కోసం ఈ పనులన్నీ చేస్తాం. ఎలా? యాజ్ మెనీ యారోస్ లూజన్డ్ సెవరల్ వేస్ కమ్ టు వన్ మార్క్. అంటే ఒకే టార్గెట్ని రకరకాల ప్లేసుల నుంచి కొట్టడానికి వదిలినటువంటి బాణాలు ఎలా అయితే రకరకాల ప్లేసుల నుంచి వచ్చి ఒకే టార్గెట్ని కొడతాయో, యాజ్ మెనీ వేస్ మీట్ ఇన్ వన్ టౌన్. సో ఏదన్నా ఒక ప్లేస్కి, అంటే ఒక సిటీ సెంటర్కి వెళ్ళాలంటే రకరకాల ప్రాంతాల నుంచి కూడా దారులు ఉంటే, రకరకాల ప్రాంతాల నుంచి కూడా ఆ దారుల్లో ఆ ఒక్క ప్లేస్కి ఎలా అయితే వెళ్తామో
యాజ్ మెనీ ఫ్రెష్ స్ట్రీమ్స్ మీట్ ఇన్ వన్ సాల్ట్ సీ. ఎలా అయితే ఎక్కడెక్కడో ప్రవహించినటువంటి ఫ్రెష్ వాటర్స్ అంటే నదులు కావచ్చు, సెలయేర్లు కావచ్చు, చివరికి ఎక్కడెక్కడో ప్రయాణం చేసి చివరికి వచ్చి ఒక సముద్రంలో సీలో కలుస్తాయో, యాజ్ మెనీ లైన్స్ క్లోజ్ ఇన్ డయల్స్ సెంటర్. మన రిస్ట్ వాచ్ ఉంటుంది, రిస్ట్ వాచ్. సో ఆ రిస్ట్ వాచ్లో మనం లైన్స్ చూస్తాం, గుండ్రంగా ఉంటాయి. రిస్ట్ వాచ్లో లైన్స్ రౌండ్లో మొత్తం అంతా కూడా లైన్స్తో నిండిపోయి ఉంటాయి. ఆ లైన్స్ని మనం సెంటర్కి ఎక్స్టెండ్ చేస్తే ఎలా అయితే అవన్నీ కూడా ఒక పాయింట్ని టచ్ చేస్తాయో, ఇక్కడ ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్ చూద్దాం. ఎగ్జిక్యూటర్ మీన్స్ ఎ పర్సన్ హూ పుట్స్ సంథింగ్ ఇన్ టు ఎఫెక్ట్. అంటే ఏంటి? శిక్షను విధించేవాడు. డ్రోన్ అంటే మేల్ బీ, లేజీ బీ. ఇన్ఫర్ అంటే కంక్లూజన్. కన్సెంట్ అంటే అగ్రీమెంట్, యాక్సెప్టెన్స్. కంట్రారియస్లీ అంటే అపోజిషన్, ఇన్ అపోజిషన్, వ్యతిరేకత. స్ట్రీమ్ అంటే చెప్పాం సెలయేరు, నది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో మెనీ 1,000 యాక్షన్స్, వన్ ఎఫర్ట్ ఎండ్ ఇన్ వన్ పర్పస్. జరిగింది. ఎలా అయితే రకరకాల ప్రాంతాల నుంచి వదిలినటువంటి యారోస్ ఒక పాయింట్ని తాకుతాయో, ఎలా అయితే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఒక ప్లేస్కే మనం వస్తామో, ఎలా అయితే ఎక్కడి నుంచో ప్రయాణం చేసినటువంటి నదులు వచ్చి ఒక సముద్రంలో కలుస్తాయో, ఎలా అయితే డయల్లో ఉండేటువంటి లైన్స్ అన్నిటినీ లోపలికి ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గరే ఆగుతాయో, అదేవిధంగా సో మే 1,000 యాక్షన్స్ వన్స్ ఎఫర్ట్ ఎండ్ ఇన్ వన్ పర్పస్. అదేవిధంగా సో థౌజండ్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఈ పనులన్నీ కూడా ఒక పర్పస్ కోసమే. సో ఆ పర్పస్ని సాధించటం కోసమే. అండ్ బీ ఆల్ వెల్ బోర్న్ విదౌట్ డిఫీట్. డెఫినెట్గా మనం కరెక్ట్గా కనుక ప్రయత్నిస్తే సో అపజయం లేకుండా మనం సాధిస్తాం కూడా అని చెప్పేసి హెన్రీ ఫిఫ్త్ యాక్ట్ 1 సీన్ 2లో ఆర్చ్ బిషప్ యంగ్ ప్రిన్స్ హెన్రీకి ఆర్ కింగ్ హెన్రీకి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎఫర్ట్ అంటే బీయింగ్ ప్లాన్డ్ అని, ప్లాన్ చేసుకున్నటువంటి అని అర్థం. సో ఇక్కడితో మన పోయం కంప్లీట్ అయింది. సో ఈ పోయంలో రైటర్ చాలా విరివిగా మెటఫర్ని ఉపయోగించడం జరిగింది. తేనెపట్టు అంటే ఇట్స్ నథింగ్ బట్ కింగ్డమ్. సో మెటఫర్ అనేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ని వాడాడు. సో వాట్ ఈజ్ మెంట్ బై మెటఫర్? మెటఫర్ అంటే ఏంటి చూద్దాం. It's a figure of speech. It is used to make a comparison between two things that are not alike but do have something in common. మెటఫర్ అంటే ఏం లేదండి, రెండు డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేయటం. వాటిలో రెండు డిఫరెంట్, వాటిలో ఉండేటువంటి ఏదో ఒక్క గుణం కామన్గా ఉంటుంది. ఆ ఒక్క గుణానికి ఆ రెండింటిని కంపేర్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ సింహము, మనిషి. ఓకే, రెండు వేరే వేరే జీవులు, కానీ ఆ రెండిట్లో ఒకే ఒకటి కామన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంభీర్యం అనుకోండి, గాంభీర్యం గురించి మాట్లాడుతున్నాడు. చూడరా సింహం వస్తుంది అని మనం పక్కనోడితో చెప్తాం. అంటే ఏంటి? నిజంగానే సింహం వస్తుందా? కాదు, ఆ గంభీరంగా ఉండేటువంటి ఆ వ్యక్తి వస్తాడు. సో అతన్ని మనం చెప్తాం అలాగా. సో వాటి రెండిట్లో ఉండేటువంటి కామన్ గుణం ఏంటి? గాంభీర్యం, కానీ రెండు వేరే వేరే. సో ఇట్లా చెప్తే మనం దాన్ని మెటఫర్ అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద కర్టన్ ఆఫ్ నైట్, ఆల్ ద వరల్డ్స్ అ స్టేజ్, books are keys to your imagination, her heart is gold. సో ఫైనల్గా థీమ్ ఆఫ్ ద పోయం ఏంటి అసలు అంటే, అసలు ఏం చెప్పాలనుకున్నాడు షేక్స్పియర్ మనకి? సో ఏం చెప్పాడు చూద్దాం. థీమ్, హీ వాంట్స్ టు టీచర్స్ అన్ అమేజింగ్ లెసన్. ఆయన ఒక మంచి అమేజింగ్ లెసన్ని చెప్పాలనుకున్నాడు. సో బీస్ ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్ లైఫ్ని జీవిస్తూ ఉంటాయి. ఓకే, దే నెవర్ లీవ్ ఎలోన్. అవి ఎప్పుడు కూడా ఒంటరిగా నివసించవు. దే లివ్ ఇన్ గ్రూప్స్. తర్వాత వాటికి డిసిప్లిన్ ఎక్కువ, వాటి జీవితానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దే హ్యావ్ స్ట్రక్చర్డ్ లైఫ్. ఓకే, సో బీ హైవ్లో ఎలా అయితే వాటికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత అవి గుంపులుగా బతుకుతాయో అలాగా మనం కూడా ఉంటాం. మనకెలా అయితే రకరకాల గ్రూపులు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి, అలాగే బీ హైవ్లో కూడా రకరకాల బీస్ ఉంటాయి, అవి రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. సో ఫైనల్గా తిని ఏం చెప్తున్నాడు, మనుషులు కూడా తేనెపట్టును చూసి వాటిలో ఉండేటువంటి ఆ డిసిప్లినరీ యాక్ట్స్ని, తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని
నేర్చుకొని వాటిలాగా ఎప్పుడు కూడా యునైటెడ్గా మనం కూడా ఉండొచ్చు అని చెప్పే ప్రయత్నం చేశాడు షేక్స్పియర్. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఈ లెసన్ బాగా అర్థమైందని నాకు అనిపిస్తోంది. సో మీకు బాగా అర్థమయ్యి మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, కిరణ్.